మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా ఇంటికి వస్తాడు, మా మమ్మీని కొడతాడు. ఎందుకు కొడుతున్నావని నేను అడిగితే నేను చంపేస్తా. ఇంటి పక్కన మామయ్య కదా, ఇంటికి తీసుకెళ్తాడేమో అని అనుకున్నా, కానీ హైదరాబాద్ లో తీసుకెళ్లి చంపుతాడు నాకు తెలియదు సార్. హైదరాబాద్ తీసుకుని ఏం జరిగింది తెలియడా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాబాద్ జిల్లాలో రెడ్డేల పక్కన ఉన్నటువంటి ఒక చిన్న తండాలో సంబంధించిన సొమ్మ తండాలో గత 2 రోజుల క్రితం ఒక వివాహిత మహిళ తన కూతురికి ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి తన కుమారుడిని వెంటబెట్టుకొని వరంగల్కి వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ ఏం జరిగింది, హైదరాబాద్ వెళ్ళింది. అక్కడ నుంచి మృతి చెందిందని చెప్పేసి ఒక వార్త మాత్రం మనకి వినిపించింది. ప్రస్తుతానికైతే సోమతండలో విషాదాలు అలుముకున్నాయి. అందరు బంధువులు కూడా అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని కూడా ప్రతి ఒక్కరు ఒక క్వశ్చన్ మార్క్ అయితే నెలకొంది. అసలు మరి ఆ రోజు ఏం జరిగింది, ఇక్కడి నుంచి మరి మృతి చెందిన స్వరూప అక్కడ ఎందుకు వరంగల్కి వెళ్ళింది, వరంగల్ నుంచి హైదరాబాద్ ఎందుకు వెళ్ళింది అని ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని తెలుసు పరిచయిద్దాం. మరి చెప్పు, అసలు ఏం జరిగిందిరా? అమ్మ నీ దగ్గరకు వచ్చింది అంటున్నారా? ఏం జరిగింది అప్పటి నుంచి? శనివారం మా అమ్మ నా దగ్గర వచ్చింది. 1 కి ఇక్కడ నుంచి బయలుదేరింది, 2 కి అక్కడ వచ్చింది మా మమ్మీ. నాకు లెఫ్ట్ సైడ్ ఫుల్ హెడ్ ఏక్ వస్తుందని అమ్మకి చెప్పిన, ఫోన్ చేసి. అయితే వచ్చింది, చెప్పిన. అయితే 1 కి బయలుదేరింది మా మమ్మీ. అయితే 2 కి అక్కడ వచ్చింది. ఆ హాస్పిటల్ కి తీసుకెళ్ళింది, మెడిసిన్ అవి అన్ని తీసుకొచ్చింది. అయితే మా మమ్మీ నాతో మాట్లాడుతుంది. అప్పుడు అనిల్ అనే ఫోన్ చేస్తాడు, మళ్ళీ ఫోన్ చేస్తాడు. మా అమ్మ లిఫ్ట్ చేయట్లే. అయితే బండి వేసుకొని వచ్చిండు మా కాలేజ్ దగ్గర. వచ్చి మా అమ్మని గుంజుకు వెళ్ళిండు, మా తమ్ముని గుంజుకెళ్ళి బండి మీద కూర్చోబెట్టిండు. మా అమ్మని కూడా తీసుకెళ్ళిండు. ఇంటి పక్కన మామయ్య కదా, ఇంటికి తీసుకెళ్తాడేమో అని అనుకున్నా, కానీ హైదరాబాద్ లో తీసుకెళ్లి చంపుతాడు నాకు తెలియదు సార్. మరి అనే వ్యక్తి అంటే బండి మీద తీసుకుపోతున్నావు, ఎందుకు తీసుకుపోతున్నావు చెప్పేసి నువ్వు అడగలేదా? అంటే మామయ్య కదా అని నాకు తెలుసు, నేను మాట్లాడతా కదా మామయ్య అని అనుకున్నా, గానీ ఇంత దారుణంగా మా మమ్మీని చంపుతారని అనుకోలేదు సార్. బండి మీద తమ్ముని అమ్మని హైదరాబాద్ తీసుకుపోయిండా? హైదరాబాద్ తీసుకెళ్లి చంపిండు. నాకు తెలియదు. నాకు మా తమ్ముడు వచ్చి పిలుచుకెళ్ళిండు హాస్టల్ నుంచి. హైదరాబాద్ తీసుకుపోయిన ఏం జరిగింది తెలియడా? నాకేం అక్కడ హాస్టల్ నుంచి నిన్ననే వచ్చిన సార్, నాకు ఏం తెలియదు. ఎవరు చెప్పారు ఇట్లా జరిగిందని? ఎవరు చెప్పలే నాకు అట్లా జరిగిందని. హైదరాబాద్ తీసుకెళ్లి నన్ను కార్లో, అప్పుడు కూడా చెప్పలే మీ మమ్మీని అట్లా చంపేసిరు అని. ఇప్పుడు కూడా నాకు తెలియదు, అక్కడ పోయి చూసినప్పుడు తెలుసు. మా ఇంటికి వస్తాడు, మా మమ్మీని కొడతాడు. ఎందుకు కొడుతున్నావని నేను అడిగితే నేను చంపేస్తా, బయట వాళ్ళకి చెప్పకంటాడు. మా అమ్మమ్మకి చెప్తా అంట, అయినా నన్ను కొడతాడు. కొట్టినా కూడా నేను సప్పుడు దాగుంటా. నన్ను కూడా కొడతాడు. పెద్ద బోగురు నా కొడుకు అతను. మా అమ్మని చంపేసిండు. ఎంత మందిని చంపేస్తాడు అతను, అసలు ఎంత మందిని, అంత ఘోరంగా. అసలు హైదరాబాద్ లో నాగోల్లో వాళ్ళ ఇంటికి తీసుకుపోయిండా? వాళ్ళ రూమ్ కి తీసుకెళ్ళిండు, చంపేసిండు మా మమ్మీ. నాకు అంతవరకు కూడా తెలియదు. మా తమ్ముడు పిలుచుకొచ్చి నాకు హాస్టల్ నుంచి. మామూలుగా కొంతమంది టీవీలో పేపర్లలో గానీ ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి అంటున్నారు. అది అంత అబద్ధం. మా అమ్మ ఫోటో మొత్తం ఉంది, వీడియో అన్ని ఉంది ఫోన్ లో. అంత అబద్ధం అసలు మా అమ్మ మా దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయని వాళ్ళు ఇంత పెద్ద ప్లాన్ చేసి మా అమ్మని చంపేసిర్రు. వాడు ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు చంపేసానికి. గతంలో కొంతమంది తండావాసులు ఏమంటున్నారంటే, గతంలో కూడా ఈ తాలిబొట్టు కానీ బంగారు కానీ ఇవన్నీ మేము ముత్తుట్లో కానీ వేరే దగ్గర కుదబెట్టుకుని డబ్బులు తీసుకుంటాం చెప్పేసి 2-3 సార్లు కూడా డబ్బులు తీసుకున్నాడు అమ్మ దగ్గర నుంచి. తీసుకెళ్తాడు. అప్పుడు ఆ రోజు కూడా వచ్చిండంట, నీ తాడి డబ్బులు కావాలి, ప్లీజ్ సరుపా అని కాలు ముట్టుకున్నాడంట కిషన్. అయితే మా అమ్మాయి నేను ఇయ్యను, నా దగ్గర డబ్బులు లేదు, నాకే లేదు పెట్టుబడికి, నాకు కావాలి అని అన్నది మా అమ్మ. అయితే అట్లా అంటే మళ్ళా మా అమ్మ ఏమో వాళ్ళు వచ్చి మా అమ్మ, కిషన్ వచ్చి మా అమ్మ దగ్గర అడిగితే మా అమ్మ ఏమో వడ్డీతో 50 లక్షలు తీపించింది, నారు కొనిపించిందంట. 50,000 తీపించి నారు కొనిపించిందంట. అనిల్ వాళ్ళకి మీకు ఎలాంటి సంబంధం ఉందమ్మా? అంటే వాళ్ళు అన్నదా తమ్ములా బావేలా ఎట్లా రిలేషన్ మీకు ఏంటి వాళ్ళకి మీకు? నాకు తెలియదు, ఏం రిలేషన్ లేదు అసలు. అదే ఇల్లు సార్, తెలిసిన వాళ్ళు అంతే. ఇప్పుడు అమ్మని ఎవరు చంపారంటారు? అనిల్ అతనే చంపిండు. నేను అబద్ధం ఆడితే నా తమ్ముడు కూడా ప్రూఫ్ కూడా చూపిస్తా, ఫోన్ లో కూడా ఉంది, రికార్డింగ్ కూడా చేసిన.
థ్యాంక్ యూ